పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వేళ అపశృతి చోటు చేసుకుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న మూర్తి సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఉన్నతాధికారులు వీఆర్కు పంపారు. అయితే ఇవాళ ఉన్నట్టుండి పిఎస్కు వచ్చిన మూర్తి ఇలా సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో విషాద ఛాయలు అలుముకున్నాయి. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొంతకాలంగా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏజీఎస్ మూర్తి ఎస్ఐగా పనిచేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నరసాపురం, భీమవరం, పెనుగొండ, ఆచంట పలు పోలీస్ స్టేషన్ లో ఆయన ఎస్ఐగా పనిచేశారు. అయితే గడిచిన కొంతకాలంలో గేదెల డైరీకి సంబంధించి గేదెలను కొనుగోలు విషయంలో ఉన్నతాధికారులు అయితే అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీఆర్ కు అయితే ఏజీఎస్ మూర్తిని తరలించారు. ఈ వ్యవహారంలో ఏఎస్ఐని, ఎస్ఐని, కానిస్టేబుల్ ని ముగ్గురును కూడా వీఆర్ కు అయితే తరలించారు. ఈ వీఆర్ కు తరలించిన నేపథ్యంలో ఏజీఎస్ మూర్తి తీవ్ర మనోవేదనకైతే గురయ్యాడని తన స్థానికులైతే ఇక్కడ చెప్తున్నారు. అయితే ఏజీఎస్ మూర్తి వీఆర్ కు తరలించిన నేపథ్యంలో ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడటం, అది కూడా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ బాత్రూమ్ లోనే, అంటే ఏదైతే వాష్రూమ్ ఉందో వాష్రూమ్ లో ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర సంచలనం అయితే రేపించింది. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే ఆయన పోలీస్ స్టేషన్ కి వచ్చారు. పోలీస్ స్టేషన్ కి వచ్చి ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం పర్యటన ఉందో పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా కూడా బందోబస్తుకు అయితే వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ అంతా కూడా ఖాళీగా ఉంది. అయితే కొంతమంది ఎవరైతే ఉంటారో సెంట్రీ వాళ్ళందరినీ పలకరించారని చెప్తున్నారు. పలకరించి తన సర్వీస్ రివాల్వర్ తీసుకొని బాత్రూమ్ లోకి వెళ్లి కాల్చుకున్నారు. ఆ కాల్చుకున్న శబ్దం వినగానే ఏదైతే ఆ పేలుడు శబ్దం ఉందో పేలుడు శబ్దం వినగానే ఆ పక్కన ఉన్న సిబ్బంది అంతా కూడా వెళ్లి చూసేటప్పటికీ ఆయన అపస్మారక స్థితిలో అయితే పడి ఉన్నారు. వెంటనే తణుకు ఏరియా హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు అయితే ధృవీకరించారు. అయితే ఈయన ఈ గేదెల దాంట్లో ఈ వ్యవహారం ఏదైతే ఉందో కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అయినాయి. దాంట్లో ఈయన లేకపోయినా, ఈయన పాత్ర లేకపోయినా ఈయన వీఆర్ కి తరలించారంటూ కూడా కొంత మనోవేదనకైతే గురయ్యాడని తన సన్నిహితులకైతే చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఎవరైతే ఉన్నారో, అంటే ఈ రోజు సూసైడ్ చేసుకోగల కారణం ఏంటంటే పక్కనే పెనుగొండలో సీఎం పర్యటన ఉంది. సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో ఒక ఎస్ఐ స్థాయి అధికారి సూసైడ్ చేసుకుంటే రాష్ట్రం అంతా కూడా వార్త రూరల్ పోలీస్ స్టేషన్ లో అయితే సూసైడ్ చేసుకున్నారని ఈ సన్నిహితులు కానీ వారందరూ కూడా భావిస్తున్నారు. అయితే పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో అంటే సెల్ఫీ వీడియో కానీ అలాగే ఏదైనా సూసైడ్ నోట్ రాసుకున్నారా ఏంటి అన్నది కూడా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ.